ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ పాదముల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దేవా, ఫిబ్రవరి నెలలో ప్రవేశింపజేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జస్ట్ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారిని అందరినీ దీవించండి. మినిస్ట్రీస్ వారిని మీరు దీవించమని ప్రార్థన టీవీ పరిచర్య బాబన్న గారిని, మను గారిని, ఇక్కడ పనిచేసే వారిని అందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి తరపున దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి జస్ట్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాం. మరి జోసఫ్ సార్ గారి కుటుంబానికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, ఆయా సంఘాల్లో వింటున్న ప్రతి బిడ్డకు వందనం తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ఆనాడు దేవునికి చోటియక, దేవుని మాట వినక, అగ్ని గంధకములతో మనుష్యులు, ఇల్లు, పొలాలు అన్నీ కూడా జంతువులు కాలిపోయాయి. అదేవిధంగా జనవరి 7వ తేదీ అమెరికాలో లాస్ ఏంజెల్స్ సిటీ అంతా కూడా అగ్ని గంధకములతో కాలిపోయింది. అక్కడ అంతకుముందు జనవరి 5వ తేదీ ఏం జరిగిందని ఈ ప్రపంచం చెప్పుకుంటుంది అంటే, ఆ లాస్ ఏంజెల్లో సిటీలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా దేవునికి చోటు ఇవ్వకుండా మరి గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ మీటింగ్లో మరి యాక్టర్స్కి ఏమో 100కు 100, 100కు 80, 70 అని చెప్పుకుంటున్నారట మార్క్స్. మరి తల్లిదండ్రులకు ఎన్ని అంటే, మమ్మల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా 50 మార్క్స్, 50 మార్క్స్ అంటున్నారు. మరి సైంటిస్టులకు, మేధావులు, వాళ్ళు ప్రపంచంలో సైంటిస్టులు ఉండవలసింది, ఏదైనా పరిశీలించే వాళ్ళు భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, గ్రహాలను కానీ. కాబట్టి వాళ్ళకు కూడా 50%, 50 మార్క్స్ అంటున్నారట, అన్నీ చెప్పుకుంటున్నారట అందరూ. కానీ దేవునికి గాడ్ అనేసరికి 0 అనిందట. అందరు కూడా 0 అని అన్నారట. అంటే దేవునికి ఎందుకు మార్కులు వేయాలి? దేవుని ఎందుకు గణపరచాలి? మమ్మల్ని మేము గణపరుచుకుంటున్నాం, మనల్ని మనం గణపరుచుకుంటున్నాం, మనమే కష్టపడుతున్నాం, మనమే గణపరుచుకుందాం అని సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళను వాళ్ళు గణపరుచుకుంటున్నారంట, దేవునికి చోటు ఇవ్వకుండా. అసలు ఈ సృష్టి ఆయనది, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, క్రీస్తు లేకుండా కలగలేదు, తండ్రి అయిన దేవుడు లేకుండా కలగలేదు. పరలోకమందున్న దేవుడు నిన్ను కలగజేస్తే, నిన్ను భూమి మీదకి పంపితే పరిశుద్ధునివిగా ఉండాలని, నిర్దోషునివిగా ఉండాలని, ఘనతగా ఉండాలని, దేవుణ్ణి వెదకాలని నిన్ను పంపితే నువ్వు వెదకకుండా నువ్వు పాపాన్ని వెతుకుతున్నావు, తిండిని వెతుకుతున్నావు, త్రాగడాన్ని వెతుకుతున్నావు, మరి అల్లరిగా తిరగడానికి వెతుకుతున్నావు, మరి సెలబ్రిటీస్తో సెలబ్రేషన్ చేసుకోవడానికి ఫంక్షన్లలో ఉన్నావు. దేవుణ్ణి వెతికేది ఎప్పుడు? దేవుణ్ణి వెతకకపోవడం తప్పు కాగా మళ్ళీ దేవుడు లేడు, దేవునికి ఎందుకు మార్క్స్, దేవునికి 0 అంటావా? ఇప్పుడు నీ జీవితం 0 అయిపోయింది, సిటీ 0 అయిపోయింది, లాస్ ఏంజెల్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి చోటు ఇవ్వకపోతే మరణానికి తగిన వారు అనింది రోమీయులకు రాసిన పత్రికలో. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అని ఉంది. అంతేకాకుండా 32వ వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. దేవుడు లేడు అనే వాళ్ళతో సంతోషంగా నువ్వు అభ్యసిస్తున్నావా? అక్కడ కలిసి సంతోషించున్నావా? వాళ్ళు సెలబ్రిటీస్ అని. అక్కడ ఇంకో మాట అంటాడు 27వ వచనం, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనదియు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామప్తులైరి. అక్కడ అందరూ కూడా లాస్ ఏంజెల్స్లో చాలామంది, అక్కడ వాళ్ళల్లో ఉన్నవాళ్ళు, ఆ సిటీలో, ఆ పట్టణంలో, ఆ ఇళ్లలో ఉన్నవారు పురుషులతో పురుషులు కూడా తిరుగుతున్నారట. పురుషుడు స్త్రీతో తిరగడము అది ఒక విధంగా చెప్పుకోవచ్చు, ఆ స్త్రీతో తిరుగుతుండలేదు, మామూలులే, కామన్లే, జనరల్ లేని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట, పురుషులతో పురుషులు. లాస్ ఏంజెల్లో అది కూడా జరిగింది. ఆ లాస్ ఏంజెల్, ఆ పట్టణంలో, ఆ సెలబ్రిటీస్లలో పురుషులతో పురుషులు తిరిగిన వాళ్ళు ఉన్నారట. అంటే అంత అసహ్యమైన వారు కనుక దేవుడు కూడా ఏం చేశాడు, వారిని
దేవుడు నీకు ఏ ధర్మం ఇచ్చాడు? స్త్రీ ధర్మాన్ని ఇచ్చినాడు. స్త్రీతో పురుషుని ధర్మం ఉండడం, ఒకరి ధర్మంలో ఒకరు జరుపుకోమని చెప్పినాడు. స్త్రీలు పురుషులు భార్యాభర్తలు మాత్రమే. అది కాకుండా పురుషులతో పురుషుల ధర్మం కాదు కదా, అది అక్రమము కదా. అక్రమం అయినప్పుడే దేవుడు కోపగించుకునేది. ఆది కాండంలో ఒక మాట అంటాడు, వారు నరమాతృలు. ఒక మాట 6వ అధ్యాయంలో తమ 2వ వచనం 3వ వచనం, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళను తగ్గించేశాడు. నరమాతృలైపోయిన అక్రమ విషయంలో అక్రమంగా బ్రతుకుతున్నారు. దేవుని మాటను పక్కన పెట్టారు. దేవునికి వారి మనస్సులో దేవునికి చోటు లేదట. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. చోటు లేదు ఈరోజు. యేసుక్రీస్తు ఏమో తడుతా ఉన్న ప్రతి మనిషిని, ఇదిగో నేను హృదయమన్న తలుపున తట్టుచున్నాను. ఎవడైనా స్వరం వింటే వినేవాళ్ళు ఎవరున్నారు? దేవుని స్వరం వినేవాళ్ళు ఎవరున్నారు? ఏ స్వరం వినేవాళ్ళు ఎవరున్నారు? ప్రార్థనకి వినేవాళ్ళు ఎవరున్నారు? తినడము త్రాగడం. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటారు. క్రిస్మస్ పండుగలో నువ్వు ప్రార్థన కన్నా పోయినావా? చర్చి కన్నా వెళ్ళినావా? తినడం త్రాగడం. జనవరి 1 చర్చికైనా వెళ్ళినావా? యేసుక్రీస్తు పేరు పెట్టిన రోజు తినడం త్రాగడం. యేసుక్రీస్తు పేరును భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈస్టర్ పండుగ అంటారు తినడం త్రాగడం. గుడ్ ఫ్రైడే అంటారు తినడం త్రాగడం. నువ్వెక్కడ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విన్నావు? నీ మనసులో దేవునికి చోటేది? వాక్యానికి చోటేది? నీ శరీరంలో దేవునికి నువ్వు శరీరంతో ఏం కనపరుస్తున్నావు? ఏం విలువ ఇస్తున్నావు? సజీవ యాగంగా నీ కోసం యేసు సమర్పించుకున్నాడు. నువ్వు సమర్పించుకున్నదేది? యేసుక్రీస్తు మనసులో నీకు ఎంత చోటిచ్చాడు, ఎంత విలువ ఇచ్చాడు? ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు హృదయంలో నీకు ఎంత చోటు ఉందంటే నీ కోసం ప్రాణం పెట్టేంతగా చోటుంది. దేవునికి ఎంత చోటిచ్చాడు యేసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ అందులో ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయము 1-2 వచనాలు, కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుగా మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమగా నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి మనస్సులో, మీ మనసులో దేవునికి చోటుందా? యేసుక్రీస్తు మనసులో దేవునికి చోటుంది. దేవుని కొరకు తను తాను బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడట. నీ కొరకు అప్పగించుకున్నాడు, అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. నువ్వు యేసుక్రీస్తు కొరకు బలి అయిపోతున్నావా? నీ కొరకు ఈ ప్రపంచమే బలి అయిపోతా ఉంది. ఎన్ని కూరగాయలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని రకాల మాంసాలు బలి అయిపోతున్నాయి. యేసు కూడా బలి అయిపోయాడు. నువ్వు బలి అయిపోతున్నావా? నీకు దేవుడు ఎంత విలువ ఇచ్చాడు? దేవుని మనస్సులో నీకు ఎంత చోటుంది? నువ్వు పుట్టక ముందే అన్నీ సృష్టించాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నీకు అన్నీ సృష్టించితే ఈరోజు నువ్వు దేవునికి జీరో అంటావా? నీ మనసులో దేవునికి చోటు లేదా? అందుకే దేవుడు కూడా వద్దు వీర మరణములకు తగిన వారిని కాల్చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏ విధంగా కాల్చేశాడో ఇళ్ళన్నీ. ఒక మాట అంటాడు ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండం 19:24 వచనం, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదురు నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణం నివసించిన వారినందరినీ నేల మొలకను నాశనము చేశాను. నేల మొలకను కూడా నాశనం చేశాడు. ఈరోజు లాస్ ఏంజల్లో అమెరికాలో నేల మొలకలను కూడా నాశనం చేశాడు. పైర్లు కూడా నాశనం చేశాడు. పొలాలు నాశనం చేశాడు. తినడానికి తిండి కరువైపోయింది. పొలాలన్నీ కాలిపోయాయి. ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఒక్కొక్కరి ఇల్లు అయితే 10,300 కోట్లతో కూడా కట్టుకున్నారంట. 10,000 కోట్లు. మన ఇల్లు ₹1,00,00,000 కట్టుకుంటానే ఎంతో సంతోషపడతాం. ఇంతకంటే ఇంకా ఎవరిది లేదని చెప్పుకుంటాం మనం. 10,000 కోట్లు అంటే ఎలా కట్టుకుని ఉంటారు? ఎంత డబ్బు, ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు? మనం ఇల్లు కట్టుకోవాలంటే 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో డబ్బు సమకూర్చుకోవాలంటే. లేదా అప్పు తెచ్చి ఇంటికి కట్టుకుంటే
ఆ కట్టుకున్న తర్వాత ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడాలనో. కొందరు ఇల్లు అప్పుతో కట్టి తీర్చలేక మళ్ళీ ఇల్లు అమ్మినారు. ఇల్లు కట్టి అప్పుతో తీర్చలేక వడ్డీలు పెరిగి మళ్ళీ ఆ ఇల్లు అమ్మేసినారు. అట్లాంటి మన పరిస్థితులను బట్టి 10,000 కోట్లతో కట్టుకున్నారు అంటే ఎంత గొప్పవాళ్ళు. దేవుడు ఎంత గొప్పగా దీవించినాడు. దేవుని మనస్సులో వారికి ఎంత చోటు ఉంది. అంత గొప్పగా జీవించితే, అంత గొప్పగా హెచ్చించితే ఈరోజు నువ్వు దేవుణ్ణి జీరో అంటావా, దేవునికి జీరో అంటావా? నీ మనసులో చోటు, అసలు నీ మనసులో చోటు ఇవ్వాల్సింది, నిండు మనసుతో ఆయనకు చోటు ఇవ్వాలి. కాలేబు యెహోషువ దేవునికి నిండు మనసుతో చోటు ఇచ్చారు. యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అందరూ కూడా గమనించండి, పాత నిబంధన గ్రంథం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 9వ వచనం 6వ వచనం గమనించినట్లయితే, 6వ వచనం గమనించండి. యూదా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా కెనీజుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాను. కాలేబు అంటా ఉన్నాడు. ఇప్పుడు 8వ వచనం చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోసే ప్రమాణం చేసి నీ దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ప్రేమైన దేవుని ద్వారా దేవుడు అతని భూమిని, అతని ఇంటిని, అతని ఆస్తిని అంతా కాపాడాడు. అతనికి ఇల్లు ఇచ్చాడు, కట్టిన ఇల్లు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. కాలేబుకు నిండు మనసుతో అనుసరించినాడు అంటే అతని మనసు నిండా దేవునికి చోటు ఉంది. అతని మనసంతా దేవుడే. నీ మనసంతా త్రాగుడు, నీ మనసంతా వ్యభిచారం, నీ మనసంతా అబద్ధాలు, నీ మనసంతా మోసం, నీ మనసంతా నటన, నీ మనసంతా యాక్షన్. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నీలో అంతా యాక్షన్. ప్రార్థనకు పోతున్నావు కానీ పరిశుద్ధత లేదు, భయభక్తులు లేవు, ఒక్క మాట నిజం లేదు. ఎన్ని ద్రోహాలు చేస్తున్నావో, ఎంత కీడు చేస్తున్నావో, లోపల ఎన్ని అసూయలో, ఎన్ని ద్వేషాలో, ఎన్ని కలహాలో, ఎన్ని కక్షలో. ప్రేమైన దేవునిలారా, లార్డ్స్ ఏంజిల్స్ను గమనించండి. పట్టణమే కాల్చి పడేశాడు, బూడిదైపోయింది. ఒక్క ఇల్లు కూడా పనికిరాదు. ఒక్క వ్యక్తి దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇల్లును మాత్రం కాపాడి. లార్డ్స్ ఏంజిల్స్ అంతట్లో ఒకే ఒక ఇంటిని కాపాడాడు. ఆ వ్యక్తి భక్తిపరుడుగా అక్కడ బ్రతికాడు. లోతును కూడా భక్తిపరుడుగా ఉన్నప్పుడు లోతును మాత్రం, అతని ఇంటి వారిని మాత్రం తప్పించినట్టు మనకు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. పేతురు రాసినటువంటి పత్రికలో లోతు గురించి దేవుడు అక్కడ వ్రాయించినాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో దుర్మార్గులు కామ్వికలితం నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను అనింది. లోతును తప్పించను. లార్డ్స్ ఏంజిల్స్లో కూడా ఒక వ్యక్తి కుటుంబాన్ని తప్పించినాడు, అన్ని ఇళ్లను కాల్చినాడు. అతను అంటా ఉన్నాడు, నేను భక్తిగా భయంగా ఉన్నాను, నా మనసులో దేవునికి చోటిచ్చాను అన్నాడు. లార్డ్స్ ఏంజిల్స్లో అమెరికాలో ఆ వ్యక్తి అన్ని ఇళ్ళు కాలిపోయాయి, బూడిదైపోయాయి. ఒక్క వ్యక్తి ఇల్లు కాలలేదు. యూట్యూబ్లో కూడా ఉంది ఒక వ్యక్తి ఇల్లు కాలలేదని. ఈరోజు యూట్యూబ్లో చూడండి, టీవీలలో చూడండి, లార్డ్స్ ఏంజిల్స్ పరిస్థితి. దేవునికి జీరో అన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి బాగలేక గవర్నమెంట్ వేసిన టెంట్లలో వాళ్ళు ఉంటూ ఉన్నారు, బంధువుల ఇళ్లల్లో ఉంటున్నారు. ఎన్ని రోజులు ఉంటావు బంధువుల ఇళ్లలో? ఆ టెంట్లలో ఎన్ని రోజులు ఉంటావు? ఇప్పుడు ఎలా నీ పరిస్థితి? ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు దేవునికి చోటు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మారుమనసు పొందుతామంటున్నారు. ఇప్పుడు బ్యాప్టిజం పొందుతామంటున్నారు. వారిలో కొందరిలో ఒక మనసు వచ్చింది, ఇప్పుడు ఇక దేవుని సన్నిధికి వెళ్తామని. అప్పుడే మందిరానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ ఇళ్ళన్నీ కాలిపోయాయో అప్పుడు మందిరానికి వెళ్ళడం వాళ్ళు ప్రారంభించారట. అందరూ కాదు కానీ కొంతమందికి మనస్సు చెలించింది. అందులో WWStar రాక్ కూడా వెళ్ళాడట ఆ ఫంక్షన్కు. నీరో ఫాతి మరి నటి అమెరికాలో, ఆమె కూడా వెళ్ళిందట. అంతా నటినట్లు సెలబ్రిటీస్ అందరూ కూడా లార్డ్స్ ఏంజిల్స్లో ఆ సెలబ్రిటీస్ అందరూ వెళ్ళారు. దేవునికి చోటు లేకుండా చేశారు, యేసుక్రీస్తుకు చోటు లేకుండా చేశారు. అసలు ఈ భూమి మీద నీకు చోటు ఇచ్చిందే ఆయన. భూమి మీద నువ్వు ఉండడానికి చోటు ఇచ్చిందే ఆయన. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, నువ్వు కాపురం చేయడానికి, కాపురం ఉండడానికి ఆ ఇల్లు ఇచ్చింది ఆయన కాదా?
17వ అధ్యాయము అపోస్తుల కార్యం 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషును సృష్టించి, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ ఇల్లును కట్టుకోవడానికి భూమిని సృష్టించింది, భూమిలో మెటీరియల్స్ పెట్టింది ఆయన. అంతా వుడ్డుతో కట్టుకున్నారట. వుడ్డు కానీ రాళ్ళు కానీ అవన్నీ భూమిలోంచి వచ్చినట్టు కాదా. భూమిని సృష్టించాడు ఆయన మూడవ దినమున భూమిని సృష్టించినాడు. ఆ వుడ్డు చెట్లు కూడా చెక్క సామాను కూడా మూడవ దినాన్నే చెట్లను సృష్టించినాడు. నువ్వు వుడ్డుతో చెక్క సామాన్తో ఇల్లు కట్టుకున్నావు కదా, అది మూడవ రోజు చెక్క సామాన్ నీ కోసం సృష్టించినాడు. చెట్లను, భూమిని నీ కోసం సృష్టించినాడు. రాళ్లను సృష్టించినాడు, వెండిని సృష్టించినాడు, బంగారును సృష్టించినాడు, వస్త్రాలను సృష్టించినాడు. నీ ఇష్టం వచ్చిన వస్త్రాలను కట్టుకొని కామవికార యుక్తంతో నడుస్తూ, కామవికార యుక్తంతో ఆలోచిస్తూ, సెలబ్రిటీలతో సెలబ్రేషన్ చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోతావా? దేవునికి చోటియవా? జీరో అంటావా? ఇప్పుడు నీ బ్రతుకు జీరో అయింది. చూడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను అన్నాడు దేవుడు. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారిని దేవుడు కూడా తప్పకుండా గణపరుస్తాడు. ఒక కాలేబు, యెహోషువ నిండు మనసుతో దేవునికి చోటిచ్చారు. మిగిలిన 38 మంది చోటు ఇవ్వలేదు. అందుకే 38 మందిని అరణ్యంలోనే రాలిపోయేటట్టు చేశాడు. 6 లక్షల కాల్బల మీద దేవునికి చోటు ఇవ్వలేదు. 50 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసినప్పుడు 50 లక్షల మందిలో ఇద్దరు చేరారు. దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు వారందరూ కూడా. చివరికి మోసే, అహరోను కూడా, మిరియాము కూడా చేరలేకపోయారు. వాళ్ళు కూడా చిన్న పొరపాటు చేసి, ఈ భూమి మీద దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే నీకు దేవుడు చోటు ఇవ్వకపోవచ్చు. నువ్వు ఉండడానికి చోటు ఇవ్వకపోవచ్చు, నువ్వు బ్రతకడానికి చోటు ఇవ్వకపోవచ్చు, నువ్వు శాంతంగా ఉండడానికి చోటు ఇవ్వకపోవచ్చు, నువ్వు నిమ్మలంగా బ్రతకడానికి చోటు ఇవ్వకపోవచ్చు. దేవుడు నువ్వెందుకు ఇప్పుడు నిమ్మలంగా బ్రతకలేకపోతున్నావు? ఎందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు? ఎందుకు ఆనందంగా బ్రతకలేకపోతున్నావు? నిలవడానికి ఎందుకు నిలవలేకపోతున్నావు? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు దిగులు? ఎందుకు టెన్షన్? దేవునికి నువ్వు చోటిచ్చి చూడు, వాక్యానికి చోటిచ్చి చూడు. వాక్యమే దేవుడు. 119 కీర్తన 50 వచనంలో దావీదు గారు అంటారు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేశాను. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేసి ఉన్నది. ఈ భూమి మీద ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, వాక్యాన్ని కలిగి ఉంటే తట్టుకుని నిలబడతావు. ఇప్పుడు లార్డ్స్ ఏంజిల్స్లో ఉన్నవారు తట్టుకొని నిలబడలేకపోతున్నారు. వారి మనసులో దేవునికి చోటు లేదు, వారి మనసులో దేవునికి చోటు లేదు. వారి అంతరంగంలో పాపము, తినడము, త్రాగడము, వ్యభిచారము, చివరికి పురుషులు తిరగడమా? ఎంత అసహ్యమైన వార్త, ఎంత అసహ్యమైన జీవితం. వారు మళ్ళీ సెలబ్రిటీస్ వాళ్ళు స్టార్స్. మళ్ళీ వాళ్ళ స్టార్స్, వాళ్ళేనా స్టారు? మరి పరలోకమందున్న దేవుడు స్టార్గా నీకు కనపడలేదా? దేవుని ఎప్పుడు కనపరుస్తావు? నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడు కనపరుస్తావు? ది గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. మరి ది గ్రేట్ జీసస్ క్రైస్ట్ కాదా? ది గ్రేట్ గాడ్ కాదా? హ్యూమన్ పరలోకంలో ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, నీ జీవితం మారాలని ఎదురు చూస్తున్నాడు, నీకు మంచి పేరు రావాలని ఎదురు చూస్తున్నాడు, నిన్ను కాపాడాలని ఎదురు చూస్తున్నాడు, నిన్ను రక్షించుకోవాలని ఎదురు చూస్తున్నాడు, నువ్వు నరకానికి జారిపోకుండా ఉండాలని ఎదురు చూస్తున్నాడు, నువ్వు పాతాళానికి జారిపోకుండా ఎదురు చూస్తున్నాడు, నువ్వు రావాలని పరలోకం. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచాడు అగ్నిగుండం, అపవాదికి వాని దూతలకు అగ్నిగుండం. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు దేవుని తెలుసుకోక. దేవుని వెతుకు, దేవుని కనుక్కో. దేవుణ్ణి వెతుకుతే, దేవుణ్ణి కనుక్కుంటే, దేవుడు నీకు దొరికితే నువ్వు వెళ్ళవు పాతాళానికి. దేవుణ్ణి వెతకడానికే నీకు భూమి మీద ఈ కాపురం, ఈ ఇల్లు ఎందుకు నీకు ఇచ్చింది? కాపురం చేసుకో, దేవుణ్ణి వెతుకుతూ కాపురం చేసుకో. నివాస స్థలాన్ని ఎందుకు ఇచ్చింది? దేవుణ్ణి వెతకడానికి. లార్డ్స్ ఏంజిల్స్లో ఆ నివాస స్థలం నీకు ఎందుకు ఇచ్చింది? 10,000 కోట్ల నివాసస్థలం, 5,000 కోట్ల నివాసస్థలం. అక్కడ ఉండేటివన్నీ కూడా 10,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు. ఏ ఇంటిని నువ్వు చూసినా కూడా 10,000 కోట్లు, 5,000 కోట్లు, 1,000 కోట్లు. కోటి రూపాయల ఇల్లు కాదు, 2 కోట్ల రూపాయల ఇల్లు కాదు. అక్కడ మన పల్లెటూళ్ళ మాదిరి 10 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల ఇల్లులు కాదు అక్కడ. లేదా మన టౌన్లో, సిటీలో మనం ఎవరిది కట్టుకున్నా కూడా 10 కోట్ల కంటే ఇల్లు ఎక్కువ ఉండవు ఎవరికి కూడా. కానీ 10,000 కోట్లు అంటే ఎంత గొప్ప ఇల్లు! ఎందుకు అలా దేవుడు బూడిద చేశాడు? నువ్వు దేవుణ్ణి మాట్లాడింది ఏం మాట్లాడావు? జీరో అంటావా?
దేవుడు లేడు అంటావా? దేవునికి ఎందుకు భయపడాలి అంటావా? దేవునికి ఎందుకు విలువ ఇవ్వాలి అంటావా? అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేను ఒక బూడిదను, ఆయన దగ్గర మాట్లాడడానికి భయపడుతున్నాను అంటాడు. దేవుడంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు మాట. దేవుణ్ణి హేళన చేస్తావా? ఆయన వెక్కిరింపబడేవాడు కాదు. నీ జీవితం ఇప్పుడు వెక్కిరింపపాలైంది. నిన్ను వెక్కిరిస్తుంది ఈ ప్రపంచం ఈరోజు. అబ్రహాం అంటాడు ఒక మాట, 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. అబ్రహాం అంటున్నాడు. అబ్రహాము కంటే నువ్వు ధనవంతురాలవా? ధనవంతుడు అబ్రహాము కంటే? అబ్రహాంకి ఎంతుంది? వేల కొలది ఆస్తి, వెండి బంగారములు. 13వ అధ్యాయంలో అంటాడు, ఆదికాండం 2వ వచనం. అబ్రహాం వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అవి మేయడానికి, నివసింపడానికి ఆ ప్రదేశము చాలకపోయేననుంది. అబ్రహాముకు వెండి ఉంది, బంగారు ఉంది, వారు నివసించడానికి ఆ ప్రదేశమే సరిపోలేదు, ఆ దేశమే సరిపోలేదు. అంత ఆస్తి ఉంది, అంత ఆస్తిపరుడు, అంత ధనవంతుడు, అంత గొప్పవాడు. ఆయన అన్నాడు, నేను దుమ్ము లాంటి వాడను, ధూళి లాంటి వాడను, బూడిద లాంటి వాడను. బూడిద నేను, దుమ్ము నేను, ధూళి నేను అన్నాడు. నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావా? నువ్వు గొప్పవాడివి అనుకుంటున్నావా? నువ్వు చదువుకున్న దాని అనుకుంటున్నావా? చదువుకున్నవాడని అనుకుంటున్నావా? ధనం కలిగిన వాడని అనుకుంటున్నావా? పొలం కలిగిన వాడని అనుకుంటున్నావా? బలం కలిగిన వాడని అనుకుంటున్నావా? బలం కలిగిన వాడని అనుకుంటున్నావా? ఇల్లు కలిగిన వాడని అనుకుంటున్నావా? అందుకే నీ ఇల్లు బూడిద అయిపోయింది. ఈరోజు నువ్వు రోడ్డున పడ్డావు. లార్డ్స్ ఏంజిల్స్ ఈరోజు రోడ్డున పడ్డారు. సెలబ్రిటీస్ అందరూ కూడా ధనవంతులమని విర్రవీగారు, చదువుకున్న వారమని విర్రవీగారు, యాక్టర్స్ అని విర్రవీగారు, వ్యాపారస్తులమని విర్రవీగారు, బిజినెస్ మ్యాన్లమని విర్రవీగారు. ఈరోజు చూడు వాళ్ళ పరిస్థితి. దేవునికి చోటు ఇవ్వలేదు. దేవుని దగ్గర నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ప్రసంగి గ్రంథంలో అదే అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. లార్డ్స్ ఏంజిల్స్లో కొద్దిగా ఉన్నాయా వాళ్ళ మాటలు? పొగరు పట్టి మాట్లాడారు, పొగరును అణిచేశాడు. మీరు కూడా ఏమైనా సంఘములో ఎవరితోనైనా ఎక్కువ మాట్లాడుతున్నారేమో, దేవుడంటే తక్కువగా మాట్లాడుతున్నారేమో, దేవుని సన్నిధి అంటే అనాలోచనగా మాట్లాడుతున్నారేమో, సేవకులంటే తక్కువగా మాట్లాడుతున్నారేమో, సేవను తక్కువగా ఎంచుతున్నారేమో, మందిరం అంటే నీచంగా చూస్తున్నారేమో, దేవుని సువార్త కార్యక్రమాలంటే నీచంగా చూస్తున్నారేమో. మీరు నీచమైపోతారు. ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగా మార్చేవాడు, నీచమైన చెట్టును ఘనతగల చెట్టుగా మార్చేవాడు ఆయన. నీచ స్థితిని ఘనత స్థితిగా మార్చేవాడు, ఘనత స్థితిని నీచ స్థితిగా మార్చేవాడు ఆయన. ఎవ్వడు చెయ్యి వేయకుండా ఒక్క నిమిషంలో పాడైపోయింది. ఎవ్వరు చెయ్యి వేయకుండా నిమిషంలోనే పాడైపోయింది. విలాప వాక్యములలో ఆ మాట వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథములో విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనంలో అన్నాడు, నా జనుల కుమార్ చేసిన దోషం సుధమా పాపము కంటే అధికము. ఎవరిను దాని మీద చేయి వేయకుండా నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను అని. నిమిషములో పాడు చేయబడెను. ఎవడు చేయి వేయకుండా, ఎవరేగా నిప్పంటించకుండా దేవుడు కాల్చేశాడు. సుధమా కంటే ఘోరమైపోయింది పరిస్థితి. ఎట్లుందో చూడు ఇప్పుడు. పాపం అంటే దేవుణ్ణి అనడం పాపమా? దేవునికి చోటు ఇవ్వకపోవడం పాపమా? దేవునికి చోటు ఇవ్వకపోవడమే పాపం. దేవుణ్ణి వెదకకపోవడం పాపం. భూమిని సృష్టించి నిన్ను సృష్టించింది భూమి మీద ఎందుకు అంటే, ఈ భూమి మీద కాపురం ఉండు, దేవుణ్ణి వెదకు. కాపురం ఉండి ఇల్లిచ్చింది దేవుణ్ణి వెదకడానికి. కాపురం ఉంటూ దేవుణ్ణి వెదుకో. ఇంట్లో కాపురం చేసుకో, దేవుణ్ణి వెదుకో. దేవుని వెతకడానికి ఇల్లు ఇచ్చింది. దేవుడు లేడు అనడానికి కాదు, దేవునితో ఏం పని అనడానికి కాదు, దేవుడు ఎవరు అనడానికి కాదు. ఎవరో పరిశీలించి తెలుసుకో. ఇంతమంది దేవుళ్ళు ఉండాలి అంటారు. ఇంతమంది ఉండరు, నువ్వు పెట్టుకున్నావు, నువ్వు సృష్టించుకున్నావు ఆ దేవుళ్ళను. నిన్ను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకో. నువ్వు సృష్టించుకున్న దేవుళ్ళు కాదు, నిన్ను సృష్టించిన దేవుణ్ణి వెదకు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకో. నీకోసము పంపిన యేసు క్రీస్తును
గుర్తెరుగు, రక్షింపబడు, నీ సొంత రక్షకునిగా అంగీకరించు, నీ ప్రభువుగా అంగీకరించు. నీ పాపాన్ని కడిగివేయడానికి వచ్చినవాడు, కడగడానికి వచ్చినవాడు, నిన్ను పవిత్రపరచడానికి వచ్చినవాడు, నీకు పరలోక రాజ్యానికి దారి చూపడానికి వచ్చినవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లార్డ్స్ ఏంజల్స్కు పట్టిన గతి మనకు పట్టకుండా చూసుకోవాలి. మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. దేవునికి ప్రతి ఒక్కరు మీ మనసులో చోటు ఇవ్వాలి. ఎంతమంది మారు మనసు పొందలేదు, బ్యాప్తిజం పొందలేదు, అందరూ బ్యాప్తిజం పొందండి. మొన్న రవణ గారి కుటుంబం కల్లూరులో బ్యాప్తిజం పొందారు, 5 మంది ఫ్యామిలీ. మరి మీరు కూడా బ్యాప్తిజం పొందండి. ఎంతమంది బ్యాప్తిజం పొందకుండా ఉన్నారో, మారకుండా ఉన్నారో, దేవునికి చోటు ఇవ్వకుండా ఉన్నారో, పాపాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే దేవునికి చోటు ఇవ్వు, మారు మనసు పొందు, బ్యాప్తిజం పొందు, ప్రభువులలో పాలపంపులు పొందు. దేవుని ఉగ్రతను మీరు తప్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం, తలలోంచండి. ప్రేమగల మా తండ్రి, మీ పాదల స్తోత్రం నాయన. దేవుని ఉగ్రతను, మీ ఉగ్రతను లార్డ్స్ ఏంజిల్స్ వారు అనుభవించారు నాయన. అది ఇప్పుడున్న మేమందరం అనుభవించకుండా మా అందరి తప్పులను క్షమించి మమ్మల్ని అందరినీ కూడా మీకు మనసులో చోటిచ్చుటకు జ్ఞాపకం చేసుకోమని, సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించమని, ప్రార్థన టీవీ వారిని దీవించమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, మారు మనసు పొందకుండా ఎంతమంది ఉన్నారో వారు మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన సహాయం చేయమని యేసు క్రీస్తును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీతో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టెలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలి గర్జించిన, పర్వతములు తొలగిన, మెట్టెలు గతి తప్పిన, ఎగసి